మీ సిబిల్ బాగుండి కూడా రిజెక్ట్ అవుతుందా? ఇలాంటి సిచ్యువేషన్ మనం చాలా చూస్తుంటాం. దీనికి సొల్యూషన్ నేను ఇస్తాను, వీడియో షేర్ చేసుకోండి. దీనికి రీజన్ ఏంటంటే లో ఎలిజిబిలిటీ. ఇది ఎప్పుడంటే మీ శాలరీలో ఎక్కువ పార్ట్ ఆఫ్ అమౌంట్ ఈఎంఐగా కట్ అవ్వడం వల్ల. సో ఇలా కట్ అవ్వడం వల్ల లో ఎలిజిబిలిటీ వస్తుంది. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే బీటీ చేసుకోవడం, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటారు. సో మీ యాప్ లోన్స్ అయినా, క్రెడిట్ కార్డ్ లోన్స్ అయినా, పర్సనల్ లోన్స్ అయినా, ప్రీవియస్ లోన్స్ అన్ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకే ఈఎంఐ లాగా కన్వర్ట్ చేశారనుకోండి, మీ ఈఎంఐ అమౌంట్ తగ్గుతుంది, మీ ఎలిజిబిలిటీ కూడా పెరుగుతుంది. ఇలా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే అన్ని ఈఎంఐస్ ఒకే ఈఎంఐ లాగా చేంజ్ అవుతాయి, మీకు ఎలిజిబిలిటీ పర్సంటేజ్ పెరుగుతుంది. అలాగే మీ ప్రీవియస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లేటెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. అక్కడ 20% ఉన్నా ఇక్కడ 15-12 వరకు కూడా తీసుకురావచ్చు. సో ఇలాంటి స్టెప్స్ మీరు ఫాలో అయ్యారంటే మీ సిబిల్ బాగున్నా రిజెక్ట్ అవ్వదు, కేస్ కంపల్సరీ అప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి డౌట్స్ మీకు ఏమైనా ఉంటే ఫర్దర్గా మాతో కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు క్లారిటీ ఇస్తాం. థ్యాంక్ యూ.